प्राइवेट अस्पतालों की सर हालात ये हैं कि अगर आज आपको प्राइवेट अस्पताल में इलाज करना पड़े तो आपको लोन लेना पड़ता है, अपने घर के गहने, अपना रियल एस्टेट एसेट बेचकर पता नहीं कितने हजारों लाखों लोग हर साल भारत में गरीबी रेखा के नीचे चले जाते हैं, क्योंकि उन्हें एक हेल्थ इमरजेंसी के चलते प्राइवेट अस्पताल में इलाज कराना पड़ता है। అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. ఎందుకంటే భారతదేశంలో ఒక సీరియస్ మెడికల్ ఎమర్జెన్సీ మీ ఎన్నేళ్ల సేవింగ్స్ ను ఒక్కసారిగా ఖర్చు చేయించేస్తుంది. హాస్పిటల్ బిల్లులు ప్లాన్ చేసి రావు, అవి ఒక్కసారిగా వచ్చేస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క బేసిక్ బెనిఫిట్ చాలా సింపుల్. పెద్ద హాస్పిటల్ బిల్లును మీ జేబు నుంచి కాదు, ఇన్సూరర్ చెల్లిస్తాడు. నెట్వర్క్ హాస్పిటల్స్ లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ లభిస్తుంది. మీ సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా ముఖ్యంగా డబ్బు భయంతో కాదు, మీ ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోగలుగుతారు. క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అంటే కంపెనీకి ఎంతమంది క్లెయిమ్స్ వచ్చాయి, వాటిలో ఎంతమందివి అప్రూవ్ అయ్యాయన్నమాట. ఉదాహరణకు స్టార్ హెల్త్ మరియు మ్యాక్స్ భూపా నివా భూపా కంపెనీల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఇటీవల రిపోర్ట్స్ ప్రకారం సుమారుగా 85% మరియు 87% రేంజ్లో ఉంది. ఇది ఒక మంచి హెల్దీ నంబర్గా భావిస్తారు. స్టార్ హెల్త్లో ఇన్ హౌస్ క్లెయిమ్ ప్రాసెసింగ్ ఉంటుంది. దాని CSR సుమారుగా 82% మరియు 89% రేంజ్లో రిపోర్ట్ అయింది. కానీ గుర్తుంచుకోండి, క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఒక్కటే సరిపోదు. పాలసీ తీసుకునే ముందు ఇంకా చాలా విషయాలు చూడాలి. వెయిటింగ్ పీరియడ్, రూమ్ రెంట్ లిమిట్స్, సబ్ లిమిట్స్, నెట్వర్క్ హాస్పిటల్స్, ఇంకా చాలా ఉన్నాయి. స్టార్ హెల్త్ వద్ద 14,000+ క్యాష్లెస్ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నాయి. ముంబైతో పాటు టియర్ 2, టియర్ 3 సిటీలు కూడా ఇందులో కవర్ అవుతాయి. సీనియర్ సిటిజన్ రెడ్ కార్పెట్, డయాబెటీస్ సేఫ్, కార్డియాక్ కేర్, క్యాన్సర్ కేర్ లాంటి ప్రత్యేక ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. 1 crore వరకు కవరేజ్, వెల్నెస్ రివార్డ్స్తో పాటు అప్ టు 100% నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంటుంది. డెడికేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆప్షన్స్ కోరుకునే వారికి ఇవి సరియైనవి. ఇన్సూరెన్స్ తీసుకోవడం ముఖ్యం, కానీ ఏ పాలసీ తీసుకోవాలి అన్నది మాత్రం కొంచెం అర్థం చేసుకుని నిర్ణయం తీసుకోవాలి.